మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్యవారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం పితృపక్షం మంగళవారం పురస్కరించుకుని రాకేష్ స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ పూజారులు తెలిపారు. పాశుపత కాళీమాత హోమం, రుద్రహోమం, చండీ హోమం కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. లక్ష్మీ నిహితాదేవచ ఓం ఇది ఇంద్రాణీమా సునాసు సుపత్ని మహామశ్రవం మహ్యస్య అపరంచ జలసా మరదే పతే స్వాహా ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తకే స్వాహా ఇది ఇంద్రదేవాయ ఇదం నామ ఓం తత్పురుషాయ విద్మహే మహా సూర్యమండలాధిష్టాన దేవతాభ్యై ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ స్వాహా ఇది ఆదిత్యాయ ఇదం నామ. ఇప్పుడు భద్రకాళి దేవతాభ్యో నమో నమః. పద్మోదకేన స్నాపయామి. ఓం ఓం అర్చిత ప్రాహర్చిత ప్రేమేదాసు అర్చిత అర్చిందపుత్రకృష్ణవర్చిత యాచకర్తమగమన్నింద్రస్మదే పారాహవత పురుషమత విశ్వపావన శర్వాహ విశ్వాంతవే దీక్షార్థం రక్షార్థం నియమార్థం యజ్ఞార్థం హోమార్థం పూజార్థం కేజీలు అన్నం పెద్ద బాబు అడితే ఒక ఆమెనే తినేస్తుండే మొత్తం అన్నం. ఆ కుట్లు అట్లుండి కూడా ఆ పరిస్థితులు ఉండేసి అది నాకు కళ్ళు అంటే వాళ్ళు కళ్ళు తీస్తే ఎన్ని సీజన్లు అంటే అన్ని సీజన్లు లాగేది. మళ్ళీ యూరిన్ కానీ లెటర్ కానీ పోయేది కాదు. అట్లా 11 రోజుల తర్వాత మంచిగా అయిపోయినాక వాళ్ళు పోయినాక ఒక 6 నెలలకు మళ్ళీ నాకు ప్రెగ్నెంట్ స్వామి అని చెప్పేసి నాకు మంచి జరిగింది స్వామి అని. ఆ డెలివరీ టైంలో స్వామి నేను ఇట్లా హాస్పిటల్ పోతాను మళ్ళీ ఏమైనా జరగకుండా చూడండి స్వామి అంటే అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందమ్మా, నీకు అమ్మవారే పుడుతుందమ్మా, నువ్వేం టెన్షన్ పడకమ్మా అని చెప్పింది నా వంతుగా. ఆ పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు రెడ్గా ఉంటారు. ఆ పుట్టిన పాప బ్లాక్గా పుట్టింది. ఆ బ్లాక్గా పుట్టి 2 కూరలతో పుట్టింది, 2 పళ్ళతో. వాళ్ళు కూడా మొన్న ఇక్కడనే వచ్చేసి పుట్టెంట్రుకలు తీసుకొని వెళ్ళారు. అట్లా ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ కూడా అట్లా జరిగింది. సత్యం అంటే నా దగ్గరకు వచ్చింది నా దగ్గరకు వచ్చి అమ్మవారి ప్రజల దగ్గరకు పోలేదా పోతుంది. నా నుంచి అందరికి ఇంకా మంచిగా అవుతుంది, సంతోషం. ఇప్పుడు ఎవరికైనా కానీ 5 చుట్లు 11 చుట్లు ప్రదక్షిణ చేసుకుని ఉండి మీకు ఎంత మంచిగా చూస్తుంది అమ్మవారు అంటే వాళ్ళంతా వాళ్ళే ఇట్లా మంచిగా జరిగిన స్వామి అని మళ్ళీ వాళ్ళే ఫోన్ చేయడము అన్నీ జరుగుతుంది స్వామి. ప్రాపర్టీ అయితే మొత్తం మీదేనా అంటే ఇది ఇప్పుడు అమ్మదే స్వామి, మరి ఏం లేదు ఇప్పుడు. మన గురువు కూడా ఒక గోశాల పెట్టాలంటే ఒక ఆవుతో స్టార్ట్ చేసాను స్వామి. ఇప్పుడు ఒక 35 ఆవులు అయినాయి, ఒక 10 ఆవులు మేపుకోవడానికి తీసుకెళ్ళారు ఆ విధంగా. ఎందుకంటే అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మా గురువు ఈ ముక్కు మొత్తం ఊడిపోయింది స్వామి. గిన్నె కొంచెం జెయింట్ ఉండే, ఈ పళ్ళ సెట్ మొత్తం ఊడిపోయింది, ఇది మొత్తం పోయింది, ఈ చేతి ఇరిగిపోయింది, ఇక్కడ కాలు ఇది ఇట్లా ఇరిగిపోయింది, ఇలా 2 జెయింట్ ఇరిగిపోయింది. అప్పుడు డాక్టర్లు ఏదైనా కానీ నీకు ఇది గ్యారంటీ ఏం లేదు అంటే సక్సెస్ ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్పారు. అప్పుడు జీవితం అంతా బెడ్ రెస్ట్ అంటే నా జీవితం చెప్పినావు. అప్పుడు అమ్మవారికి పెడతా అని చెప్పినావు, పెట్టినావు, మంచిగా అయ్యింది. మన కాశీలోనే చెప్పినావు. కాశీలో చెప్పాను స్వామి, కాశీలోనే. ఆ తర్వాత ఇక్కడ నుంచి వైష్ణవమాత వరకు సాష్టాంగ నమస్కార యాత్ర చేశాను స్వామి. ఇక్కడ చండీ హోమం చేసి ఈ నుంచి స్టార్ట్ చేసుకొని ఇట్లా నా నిజామాబాద్, బైంసా, నాగపూర్ మీదుగా మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ వైష్ణవమాత వరకు. ఇక్కడ తూప్రా నుంచి సైకిల్ యాత్ర నాగపూర్ మీదుగా కాశీ, గయా, కల్కట్టా, పూరి, సింహాచలం, అన్నవరం, పీఠాపురం, మద్రాసు, పాండిచేరి, రామేశ్వరం సైకిల్ యాత్ర. యాక్సిడెంట్ అయినాక ఇక ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నేను ఎంత బాగున్నానో అందరూ కూడా బాగుండాలనేది రోజు అమ్మవారు దండం పెట్టుకుంటాం. ఈ అమ్మవారు వచ్చిందా నీకు? అమ్మవారు స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి మన శిష్య చేసిండు అమ్మవారిని కూడా. జమాల్ అని చెప్పేసి ముస్లిం ఆయన చేసి ఆలగడ్డ దగ్గర అమ్మవారు అవుతున్నది. ఏకాశిల రాయి తీసుకొచ్చి ఒకటే రాయి మీద ఎక్కించారు కదా అమ్మవారికి. ఇట్లా అవుతున్నప్పుడే ఆ రాయి తీసుకొచ్చినప్పుడే మాకు తెలుసు. ఆ రూపం అయినప్పుడు కూడా నేను యూట్యూబ్లో వీడియో తీసి పెట్టినాను. తర్వాత మళ్ళీ అమ్మవారే పిలుచుకున్నాను. అట్లా కాశీలో కూడా నేను అనుకున్నాను స్వామివారు ఒకసారి స్వామివారి ఎప్పుడో ఒక రోజు అమ్మవారి దగ్గర రావాలి. కాశీలో మనకు గుడి ఉంటుంది, గుడి కాడనే నేను ఉంటా అక్కడ. లేకుంటే మళ్ళీ ఇట్లా మిగతా టైం మనది ఇంకా అమ్మవారు ఉంది కదా, అమ్మవారి కాడ హోమాలు ఉన్నప్పుడు వస్తుంటాయి. అట్లా అమ్మవారి ఒకటే రూపంలో ఉన్నది కాబట్టి అమ్మనే పిలుచుకున్నాం. ఇంకోటి కాళికాదేవి చేయించుండే మన శిశు దగ్గర. ఫేస్ మంచిగా రాలేదు, అమ్మవారిది మంచిగా వచ్చింది, గంభీరం వచ్చింది. అట్లా భయంకరంగా కాకుండా అంత శాంతి రూపం కాకుండా మంచిగా వచ్చింది అన్నమాట.
స్వామి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అయిపోయిందా? ఎవరెవరు ఉన్నారమ్మా హోమం మీద కూర్చునేటోళ్ళు? ఇప్పుడు ఒంగోలు నుంచి నాగేశ్వర శర్మ గారని ప్రతిష్టకు వచ్చాడు. పత్రిక రాసేటప్పుడు సోమవారం మరి ఒక 15-20 లక్షల ఖర్చుతో కూడుకున్న ఒక వ్యవహారము. మరి ఎలా చేస్తావు ఇదంతా, ఎలా చేస్తావు అంటే, స్వామి నాతో వెనకాల చేస్తాను స్వామి అంటే, అప్పుడు ఏం చేసినంటే ఉన్న పైసలు పంతులు గారికి పెట్టి దండం పెట్టుకున్నాను. రాత్రి ఏం చేయాలి తల్లి అని చెప్పి దండం పెట్టుకుని పండుకుంటే ఆ కొండకు అక్కడ సైడ్లో పెద్ద మన సాంప్రాణి పొగలాగా వచ్చి ఆ పొగల నుంచి అమ్మవారు ముఖము, ఆ తర్వాత మొత్తం చెస్ట్, తర్వాత కాళ్ళు మొత్తం ఇదే రూపంగా కనబడి ఇక్కడ దాకా వచ్చి నాకు స్వప్నంలో నువ్వేం టెన్షన్ పడక బిడ్డ, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నేనంతా నేనే చూసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఒకరు 6 లక్షలు, ఒకరు 2 లక్షలు, ఒకరు ఊళ్ళకు తోచిన విధంగా వాళ్ళు ఇచ్చి బియ్యం కూడా రేపు ప్రతిష్ట అన్నాడు ఊర్ల నుంచి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా 50 కిలోలు, 25 కిలోలు, 100 కిలోలు అట్లా తీసుకొస్తే మినిమం ఒక 25 క్వింటాల వరకు బియ్యం వచ్చినాయి సార్. ప్రతిష్ట కార్యక్రమాలు కూడా అమ్మ అనుకున్నంత రేంజ్లో చేయించుకున్నాం. ఎంతమంది వచ్చారు పబ్లిక్ చాలానే వచ్చారు. ఇంకా అప్పుడు ఎలక్షన్ సమయం, ఆ సమయంలో నవంబర్ మన ఏప్రిల్ 24, 25, 26 హోమానికి కూర్చోవాలి. హరర్ మహాదేవ్. నేను మీ రాకేష్ స్వామి. ఇక్కడ మన ఏ ఊరు? జలాల్పూర్ దగ్గర ఉన్నటువంటి కాళికాదేవి దర్శనం చేసుకోవడానికి వచ్చిన. అమ్మవారి అభిషేకం ఇట్లా అయ్యింది, చాలా సంతోషంగా. చాలామంది భక్తులు వస్తున్నారు. ఎవరైనా సరే అమ్మవారి దర్శించుకోవాలనుకుంటే మన నారాయణ గారు ఇట్లా సత్యనారాయణ ఇట్లా అమ్మవారి ప్రతిష్టాపన చేయించి ఈ యొక్క జాగల తన యొక్క జాగల పెట్టుకొని ప్రతి మందికి మంచి కావాలని చెప్పేసి అమ్మవారి పూజలు చేపిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకోవాలి. నేను ఎక్కడనో శిర్షలం నుండి ఆయనను కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నా. అది అమ్మవారి మహత్యం కాబట్టి చాలామంది కూడా వచ్చి అమ్మవారి దర్శించుకోవాలి, అంత మంచి జరుగుతుంది. కాళికాదేవి యొక్క రూపాలలో ఒక రూపము ఈ యొక్క అమ్మవారు. అమ్మవారి పేరు ఏం? భద్రకాళి అమ్మవారికి ఇట్లా చాలా భయంకరంగా ఉన్నది. అంత్య స్వరూపిణి కూడా, అంతే శాంతి స్వరూపిణి ఇట్లా మీరు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలి, అంత మంచి జరుగుతుంది. హరరమాలు జయమ. ఓం కాళీ, శ్రీకాళి, జయ జయ కాళి. మన్నేవారిపల్లి జలాల్పూర్ క్షేత్రమునందు ప్రతిష్ఠించబడినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి భద్రకాళి అమ్మవారి క్షేత్రమునందు ఈరోజు భాద్రపద మాస పితృపక్ష సమయంలో మంగళవారం సందర్భంగా రాకేష్ స్వామి వారి స్వహస్తాలతో ఈరోజు గణపతి పూజ, పుణ్యాహ వాచనము, అమ్మవారికి విశేష అభిషేకము, తదనంతరం కూడాను పాశుపత కాళీ రుద్ర మహాయాగము, తదనంతరం పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున ఇది వాస్తవానికి ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట కాకంటే ముందు నుంచి కూడాను అమ్మవారి యొక్క శక్తి అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నది. అది కొంత కాలగత బహిర్గతం అంటే సంకల్పంగా బహిర్గతమైంది. ఇప్పుడు ఒక మహాక్షేత్రంగా మారబోతుంది. కావున ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క క్షేత్రాన్ని ప్రతి నోర ప్రచారం చేసి మనస్ఫూర్తిగా వచ్చి అమ్మవారి స్వాస్థాలతో సేవ చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపిణ అమ్మవారికి మంత్రాలు, స్తోత్రాలు ఇవేం అవసరం లేదు. అమ్మ తల్లి అని మనస్ఫూర్తిగా ఆ యొక్క తల్లి శరణాగతి వేడిన వారి ఎప్పుడూ కూడా తన చంకలో బిడ్డలాగా కాపాడుతుంది. కావున ఇక్కడ అమ్మవారికి ఆ శక్తి ఎప్పటి నుంచో ఉన్నది. ఎంతో మంది అనారోగ్యం కావచ్చు, పిల్లలు లేక కావచ్చు, ప్రాణాలు పోయే స్థితి నుంచి కూడా అమ్మవారిని మనస్సులో స్మరించుకున్న క్షణం చేత కూడాను ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ వీర సాక్ష్యం ఎంతో మంది. ఇప్పుడు ఈయన కూడా మృత్యుముఖం నుంచి బయటపడి ఇలా తిరిగిన కారణం అమ్మవారే. ఎంతో మంది ప్రతిష్ట తర్వాత కూడాను అమ్మవారి మహత్యాలు చూపించింది. కాబట్టి భవిష్యత్తులో ఇది ఒక మహాక్షేత్రంగా మారబోతుంది. ఇలాంటి స్వాములందరూ కూడా రావాలి, అమ్మవారి శక్తిని పెంచాలి. ఇక్కడ యజ్ఞాది క్రతువులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు సహకరించి ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి పనులను తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా వస్తుంది. జై కాళీ, జై జై కాళీ.